పోసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాలని తెలంగాణ కార్యకర్తల మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సవినయంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను పూర్తిగా మోసం చేసిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చి ఇప్పుడు విజయోత్సవాలు చేసుకోవడం ఎలా న్యాయమని ఆమె ప్రశ్నించారు. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ₹1 కూడా ఇవ్వలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. 3.5 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీల కోసం 20,000 కోట్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్ నేతలు చెప్పినా చివరకు ఎంత కేటాయించారో ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత వారిదేనని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ప్రతి వర్గానికి ఈ ప్రభుత్వం నిరాశపరుస్తోందని ఆమె పేర్కొన్నారు. 40,000 కోట్లు బీసీలకు ఇవ్వాల, మరి ఎన్ని వేల కోట్లు మీరు ఖర్చు పెట్టినని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ యువతకి నిరుద్యోగులకి ఒక భరోసా, నిరుద్యోగులని ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పారు. మరి ఏ నిరుద్యోగికైనా రాష్ట్రంలో ఇంతవరకు నిరుద్యోగ వృత్తి అందించిండ్రా? ఇట్లా అన్ని మాటలు తప్పి అన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు హిల్టన్ చెప్పి కొత్త పాలసీని తీసుకొచ్చిండ్రు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములను ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ లక్షల కోట్లు మీ జేబులను ఏ విధంగా నింపుకోవాలో ఆ నింపుకోవడం కోసమే హిల్ట్ అనేటటువంటి పాలసీని తీసుకొచ్చిండ్రు. ఎన్నికలలో బీసీలను వాడుకున్నారు, స్థానిక సంస్థల్లో వాడుకోవడానికి ఒక నాటకం చేసిండ్రు, డ్రామా చేసిండ్రు. బీసీలను మోసం చేసినటువంటి మీకు ఈరోజు తెలంగాణలో మరిన్ని డీటెయిల్స్